గ్రామాల మీద బాంబులు జారవిడుస్తున్నాయి. ఎవరు? మన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న సైనిక క్యాంపులు. ఈ ఆదివాసీ గ్రామాలలో 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు ఒకటి సైనిక క్యాంపుని ఏర్పాటు చేసి సిఆర్పిఎఫ్, ఐటీబీఎఫ్, డిఆర్జీ బలగాలు అక్కడ ఉండి ఈ అడవుల్లో నుంచి ఆదివాసులను వెళ్ళగొట్టడానికి వాళ్ళ గ్రామాల మీద వారి దాడి చేసి బూటపక ఎన్కౌంటర్లు చేస్తూ ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు చేస్తూ వాళ్ళందరి మీద దాడి చేసి వెళ్ళగొట్టే క్రమంలో వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్టులు, మరీ ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం నుంచి పోయిన ఉద్యమకారులు కావచ్చు, అక్కడ ఉన్న ఆదివాసీ యువకులు కావచ్చు, ఉద్యమాలలో వాళ్ళు ఆ ప్రజలకు అండగా ఉన్నందుకు వాళ్ళ మీద డ్రోన్ దాడులు, డ్రోన్ బాంబులు, హెలికాప్టర్లతో బాంబులు వాళ్ళ గ్రామాల మీద విరుచుకుపడి వందల సంఖ్యలో చెప్పి హత్యలు చేస్తుంది. ఈ హత్యలను నిరసిస్తూ కగార్ ఆపరేషన్ అనే జరుపుతులు వాటన్నిటిని ఆపివేయాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగానే మొన్న ఈ కగార్ ఆపరేషన్ మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ములుగు జిల్లా ఏటూరు నగరంలో 30 తారీఖు సాయంత్రం ఈ మల్లన్నను మన తర్వాత భద్రును వీళ్ళందరినీ వాళ్ళ తినే అన్నంలో విషము కలిపి సజీవంగా ప్రాణాలతో పట్టుకొని వాళ్ళను చిత్రహింసలు పెట్టి హత్య చేసింది. ఏ సమాజమైనా, ఏ గ్రామీణ ప్రజలైనా మనుషులను ఒక యుద్ధంలో ఎదురుగా యుద్ధం జరిగి సరే ఆ యుద్ధ నీతి కూడా తప్పే, నీ ప్రజలపైన యుద్ధం చేయొద్దని సుప్రీంకోర్టు నీ బిడ్డలను చంపొద్దని ఎన్నోసార్లు చెప్పినా కూడా మన పాలకులు, ప్రభుత్వాలు, ఉద్యమకారులను చాలా క్రూరంగా చంపుతుండ్రు. అట్లాంటి క్రూరమైన ఎన్కౌంటర్లకు అతీతంగా ఇవాళ అన్నముల విషం పెట్టి చంపిళ్ళు. ఇక్కడికి వస్తే మల్లన్న వాళ్ళ వదినే, పెద్ద వదినే, రెండో వదినే, వాళ్ళ కుటుంబ సభ్యులు, మా మరిదిని, మా కొడుకును ఇంత క్రూరంగా విషం పెట్టి చంపిళ్ళు. ఇంత దుర్మార్గం ఉంటుందని వాళ్ళతో పాటు సమస్త ప్రజానీకం, పౌర హక్కుల సంఘంగా మేము అందరం అడుగుతున్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు ఐక్యరాజ్య సమితి నుంచి మొదలు పెడితే ఆ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలన్నారు. మనకు కూడా ఇక్కడ సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము ప్రజాస్వామ్య పాలన చేస్తాం 7వ గ్యారెంటీ అన్నారు. వాళ్ళు కూడా ఈ సంవత్సర కాలంలో 4 ఎన్కౌంటర్లు చేసి 16 మందిని హత్య చేసిండ్రు. అందులో భాగంగానే ఇవాళ ఏగోగులపు మల్లయ్య అమరుడై మన గ్రామానికి వచ్చింది. అది కూడా బూటపక ఎన్కౌంటరు, విషమిచ్చి చంపిందని సహచరి మధు భార్య హైకోర్టులో కేసు వేస్తే పౌర హక్కుల సంఘం, ఐఎఫ్ఎల్ నాయకులు వాదిస్తే కోర్టు కొంత దీని మీద చర్యలు తీసుకోవడం వల్ల 6 రోజులు లేట్ అయి వచ్చింది. కాబట్టి గ్రామ ప్రజలారా, మనకు ఏ గోలకు మల్లయ్య ఏదైతే తన జీవితాన్ని అర్పించిండో, ఏదైతే ఉద్యమ జీవితంలో కార్యాచరణ చేసిండో, ఇవన్నీ కూడా మనం అందరం సాయుధ పోరాటంగానే తన మార్గంలో పోయి